ఇతిహాసంలో లక్షల సైన్యాలు యుద్ధాలు చేశాయి, కానీ ఒక్క మాటతో చరిత్రను మార్చిన చక్రవర్తి మాత్రం ఒక్కరే. అతడే అశోకుడు. కళింగ యుద్ధం తర్వాత రక్తంతో నిండిన నదులు, విలపిస్తున్న తల్లులు, తండ్రులు లేని పిల్లలు. విజయం అశోకుడిదే, కానీ ఆ విజయంలో ఆనందం లేదు, కేవలం నిశ్శబ్దం మరియు ఒక భారీ బాధ. యుద్ధభూమిలో నిలబడి చుట్టూ చూస్తున్న అశోకుడు తన మనసుతో యుద్ధం మొదలైంది. అప్పుడు చక్రవర్తి నోట నుంచి ఒక మాట బయటకు వచ్చింది: ఈ విజయం నాకు వద్దు. ఆ ఒక్క మాటతో కత్తి దిగజారింది, క్రూరత కరిగిపోయింది. యుద్ధాలు చేసే రాజు కాదు, ప్రజల కోసం మారిన చక్రవర్తిగా అశోకుడు జన్మించాడు. ఇతిహాసం మనకి చెబుతున్న సత్యం ఇదే: నిజమైన శక్తి ఇతరులను ఓడించడంలో కాదు, మనల్ని మనం మార్చుకోవడంలోనే ఉంది అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.